శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో సంవత్సరం గడిచినప్పటికీ కూడా దాదాపుగా 50% రైతులు ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పి బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు. రైతులకు ఆదుకుంటాము, 15,000 రూపాయలు కూడా సంవత్సరానికి ఇస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే మొన్న కేబినెట్ మీటింగ్ లో మరి 6,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది. మరి మీరు నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారా, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారా? అర్థం కాని పరిస్థితి ఇలా తెలంగాణ ప్రజలకు అర్థం కాని పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఉన్నారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మరి కర్తాల్ మండల్ పార్టీ నుంచి మరి కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి ఏదైతే నువ్వు మాయ మాటలు చెప్పినావో మరి సంవత్సరం నుంచి రైతులు ఎదురు చూస్తున్నటువంటి 7,500 చొప్పున మరి ఒక్కొక్క ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఖచ్చితంగా ఇవ్వవలసింది అని చెప్పి ఈ రోజు మేము కర్తాల్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఇయని వేళలా మరి నువ్వు అసలు ముఖ్యమంత్రికి అర్హునివే కావు. మరి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మిమ్మల్ని గ్రామాలలో రైతులు తిరగబడతారు. మీరు లగచర్ల మొన్ననే లగచర్లలో చూశారు. అదే విధంగా మీ ఎమ్మెల్యేల పైన, మీ కార్యకర్తల పైన, మీ ప్రజాప్రతినిధుల పైన తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎదురు దాడికి దిగుతారని చెప్పి